వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సో అందరూ కూడా ఆనందోత్సాహాల నడుమ అయితే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉత్సాహంగా అయితే ప్రయాణిస్తూ ఉన్నారు. సో ఈరోజు అయితే ఈరోజు అందరితో పాటు నాకు కూడా ఫ్రీ అంట. సో ఈరోజు ఎమ్మెల్యే సార్తో కూర్చొని ప్రయాణించే భాగ్యం అనేది నాకు దక్కిందనమాట. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మహిళలకి ఒక పెద్ద పండగలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ అయితే మనతోటి ఎమ్మెల్యే సార్ ఉన్నారు. వారిని అడుగు కూడా మహిళలందరి కోసం ఇంతటి యొక్క పండగని చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో మహిళలందరూ కూడా అసలు వాళ్ళ ఆనందాన్ని అయితే పట్టలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు దాకా నేను ఎంతో మంది ఆడవాళ్ళతో అయితే మాట్లాడాను. వాళ్ళ ఆనందం అయితే చెప్పలేనట్టుగా ఉంది. సో సార్, అందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగలాగే అనిపిస్తుంది. అందులో భాగంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ రోజున అదే నేపథ్యంలో మహిళలందరికీ సీశక్తి అనే ఒక పేరుతోటి మహిళలందరికీ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి రావడం జరిగింది. సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉందంటారు? మహిళల్ని శక్తి స్వరూపులుగా సనాతన ధర్మం చెప్పింది. ఎందుకంటే వాళ్ళు శక్తిమంతులు. ఒక పక్క కుటుంబాన్ని, ఇంకొక పక్క కుటుంబ బాధ్యతలను, ఇంకొక వైపున భర్తని, ఇంకొక వైపున అత్తమామల్ని, ఇంకొక వైపున తల్లిదండ్రుల్ని, ఇంకొక వైపున బిడ్డల్ని ఏకకాలంలో అందరినీ సముదాయించు కుటుంబాన్ని నడపగల శక్తి ఎవరికైనా ఉందంటే అది మహిళా శక్తే. అందుకనే ఆ శక్తులకి ఎప్పుడు కూడా దేవతలుగా మనం గుర్తిస్తాం. అటువంటి శక్తుల్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళల్ని ఈరోజు ఒక శక్తిమంతులుగా పెంచాల్సిన బాధ్యత ఉంది. భర్తలతో ధీటుగా భార్యలు కూడా కష్టపడితేనే ఆ కుటుంబాన్ని పోషించగలరు. ఈరోజు కుటుంబ పోషణలో ఆడవాళ్ళ పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. ఒకవైపున కుటుంబాన్ని సర్దిద్దుకుంటూ ఇంట్లో వంటల వార్పులు చేసుకుంటూ బిడ్డలను చదివించుకోవడానికి వాళ్ళన్నింటినీ కూడా రెడీ చేస్తూ భర్తకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా తీర్చిపెడుతూ కూడా ఈరోజు వాళ్ళు కూడా భర్తతో తోడై నీడై ఈ రోజున డబ్బు సంపాదించడంలో వాళ్ళు కూడా ఏదో ఒక కార్యక్రమానికో కూలికో లేదంటే ఇతర షాపుల్లో పని చేయడానికో లేదంటే చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేయడానికో లేదంటే షాపుల్లో పని చేయడానికో పాసి పనులు పని చేయడానికో ఎక్కడికో వెళ్ళి కుటుంబాన్ని సంరక్షించుకోవడంలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చూపేటువంటి చొరవకి మన అందరం కూడా సర్వదా కృతజ్ఞతలై ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తల్లి కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు ఎక్కితే వాళ్ళు ఎక్కేది ఓన్లీ సంపాదన కోసం, పొట్ట కూటి కోసం, ఎక్కడో జీవనోపాధి కోసం, తక్కువ జీతాలకైనా కూడా పోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీ నాలి చేసుకుని మళ్ళీ గమ్య స్థానానికి వెళ్ళేటప్పుడు సంపాదించుకున్న సంపాదనలో కొద్ది భాగం మళ్ళీ ఆర్టీసీకి ఛార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ తల్లులు పడే ఆవేదన, ఆ తల్లులు పడే ఇబ్బందులు చూసినప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఆలోచనతో ఎక్కడైనా బస్సు అంటూ ఎక్కితే ఆడవాళ్ళంటూ 5 సంవత్సరాల బిడ్డ మొదలుకొని వృద్ధులైనటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా ఎక్కడైనా బస్సు పల్లె ప్రాంతానికి సంబంధించిన బస్సు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు కానీ ఎక్కడం కంటూ జరిగితే వారందరినీ కూడా గమ్యం చేర్చేంతవరకు కూడా టికెట్ లేకుండా తీసుకుపోయేదానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టినందుకు మేమందరం కూడా మా కావలి నియోజకవర్గం మహిళల తరఫున దాదాపు 2,50,000 మహిళల తరఫున ఈ రోజున మేము కావలి ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక గొప్ప ఇది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, ఈరోజు ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇచ్చినా, అదేవిధంగా పట్టా భూములు మహిళల పేరు మీద ఇచ్చినా, ఎందుకంటే పొదుపు అంటే మహిళలకు తెలుసు, కుటుంబాన్ని పోషించడం మహిళలకు తెలుసు కాబట్టి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం అంటూ ఇవ్వటం అంటూ జరిగితే మహిళల పేరు మీదనే ఇస్తూ మేము ఎలక్షన్లో ఏ మాట అయితే చెప్పామో ఆ మాట మీద నిలబడి
గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పిన ధర్మిల ఈరోజు గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా ఆడవాళ్ళకి అందించడం జరుగుతుంది. కట్టెల మీద వండుకుంటే కళ్ళు మంటలు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తల్లి కానీ అనారోగ్యానికి లోనైతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ తల్లి గ్యాస్ సిలిండర్ల మీద వంట వండుకోవాలనే దృఢ సంకల్పంతో ఈరోజు గ్యాస్ సిలిండర్ల రూపంలో సంవత్సరానికి 2,500 రూపాయల సబ్సిడీని ఈరోజు ప్రభుత్వం అందిస్తూ బిడ్డల చదువు కోసం అయ్యే ఖర్చులు తల్లులు ఇబ్బందులు పడకుండా ఆ బిడ్డల్ని ట్యూషన్లు చెప్పించుకోవడానికి, లేదంటే మంచి బట్టలు కొనిచ్చేదానికి, వాళ్ళు రోజు రాకపోకలకి అయ్యే ఖర్చులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన ఈ రోజున తల్లుల అకౌంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది. ఇంకా ఈ తల్లులకి ఎంత చేసినా రుణం తీర్చుకున్నా రుణం తీర్చుకోలేం. కాబట్టి ఇంకా ఒక ముందడుగేసి ఈరోజు ఏ తల్లులైతే బస్సులో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతాయని, అది చంద్రబాబు నాయుడు వల్లే నెరవేరుతుందని, ఆ మహానుభావుడు దీవెనలతో మా ప్రాంతం సుభిక్షంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయనకి మేము ఏమిచ్చి రుణం తీసుకోగలం, ఓన్లీ ఆయనకి కృతజ్ఞాపతులే మాకు కావాలని నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆయన వెనక నడవడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సరే, సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి అమల్లోకి వస్తూనే ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే లేట్ అవుతున్నాయి అని చెప్పడానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు? ఇప్పుడు ఈ రోజున అయితే ఒక్కొక్క పథకం అనేది 5వ పథకంగా ఈ రోజు మొదలు కావడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతిపక్షం అనేది విమర్శించడానికి ఉండే పార్టీలు ప్రతిపక్ష పార్టీలు. అందుకనే నిన్నటి రోజున కడపలో ప్రజలు బుద్ధి చెప్పారు. వాళ్ళ మాటలకి, వాళ్ళ చేతలకి, వాళ్ళ ప్రాంతంలోనే, వాళ్ళ నడిబొడ్డున ఉన్నటువంటి ఊర్లోనే ప్రజలు తిరస్కరించారంటే ప్రతిపక్షాల యొక్క మనుగడ ఏంటో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇది ప్రజా విజయం. ప్రతిపక్షాలకి నోరు లేదు, వాళ్ళకి ఏదో ఒకటి బురద చల్లటమే. ఒకవైపున రాష్ట్రం అభివృద్ధి పరుస్తూ రెండో వైపున సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ఈరోజు ముందుకు సాగుతుంది. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిరంతరం కూడా ప్రజా పరిపాలనలో ఈరోజు నిమగ్నమై ఒక పక్క పారిశ్రామిక ప్రగతికి, రెండో పక్క అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతూ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు పోతుందని 1వ తేదీన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే 1వ తేదీన జూలై 1వ తేదీన చెప్పినట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి పార్టీ ఈ ఫ్రంట్ ప్రభుత్వం. సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఫ్రంట్ ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఈరోజు ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కావచ్చు, అన్నీ కూడా టైం టు టైం ఇస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ అంటూ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా. ప్రతిపక్షాలకి కళ్ళుండి కబోదుల్లాగా మాట్లాడే వాళ్ళ మాటలకి మేము చింతిస్తూ, వాళ్ళని ప్రజలు మర్చిపోయే రోజులు దగ్గరకు పడ్డాయి. ఇప్పటికే ప్రజలలో ఉనికి కోల్పోయినటువంటి డిపాజిట్లు, వాళ్ళ పార్టీ అధినేత పుట్టిన గ్రామం, వాళ్ళ అధినేత పుట్టినటువంటి మండలంలో ఈరోజు డిపాజిట్లు కోల్పోయినా కూడా ఈరోజు కూడా ప్రతిపక్షాలు ఇంకా మాట్లాడుతున్నాయంటే వాళ్ళకి అన్నీ వదిలేసినోడికి ఊరికి పెద్ద అని ఒక సామెత ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు అన్నీ వదిలేసి రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో వాళ్ళని ప్రజలే తరిమి కొట్టే పరిస్థితి కూడా అతి తొందరలో రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. సార్, చివరిగా మహిళలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళగా మీ చేత నాకు కూడా ఒక టికెట్. తప్పకుండా తల్లి, మా టికెట్ తేండి. నిజంగా ఇది మహిళల విజయం. మా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పాడో చెప్పిన మాట మీద మీ అందరికీ మహిళలను గౌరవిస్తాను. ఒక్కటే, ఎక్కడ మహిళలను పూజిస్తామో అక్కడ సమాజంలో దైవత్వం ఉంటుంది. ఎక్కడ మహిళల గౌరవం దక్కుతుందో అక్కడ ఎప్పుడు కూడా 3 పంటలు 6 కాయలుగా ఈరోజు సమాజం వర్ధిల్లుతుంది. అటువంటి మహిళా శక్తుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసే వేళ ఈరోజు ప్రకృతి కూడా పులకిస్తుంది. అందుకనే ఎండాకాలంలో కూడా సుభిక్షంగా వర్షాలు కురుస్తూ రామరాజ్యంలో లాంటి రాముడు ఎలా పరిపాలించాడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తుందని, ఈ మహిళా దీవెనలు ఈ రాష్ట్ర ఉన్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ సజీవ
దివ్యంగా పేద ప్రజలకి సేవ చేస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్న సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఈ రోజు మహిళలందరికీ కూడా ఉచిత ఫ్రీ బస్సు అనేది ఈ రోజు నుంచి అమలులోకి తేవడం జరిగింది. సో రేపటి నుంచి అయితే మహిళలందరూ కూడా ఉచితంగా పల్లె వెలుగు బస్సుల్లో, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఏపీలో. సో మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, పల్లె వెలుగు బస్సులో నుంచి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676